ఫిబ్రవరి 16, 2024 దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదానికి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నిర్వహణ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రేపు 16వ తారీఖు జిల్లాల, మండలాల, గ్రామాల, అదే పట్టణ వేదిలో కూడా కార్మికులను, రైతు కూలీలను కదిలించి బంద్ను విజయవంతం చేయాలంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తమను తాము తమ సంఘాలను పరిచయం చేసుకుంటూ ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై, నరేంద్ర మోదీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించుకుంటూ ఈ విషయాలను ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి, ఇంటింటికి ఇలాంటి పాంప్లెట్లు చేరాలి, వాళ్ళు గాంక రాముడి బియ్యం ఎట్ట పోశారో మనం పాంప్లెట్ ప్రతి కడపకు అందియాలంటూ వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది వారి నోటని మనం విన్నాం. పాత్ర పోషించాలనేటువంటి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ నిర్వహణ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు చేస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు వచ్చారు, ప్రజా సంఘాల నుంచి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం. జరుపుకునేటువంటి ముందు 1-2 ప్రతిపాదనలు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఒక 12 కార్మిక సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు చాలా ఉన్నాయి. తక్కువ కాదు, ఎక్కువ ఉన్నాయి. చాలా రైతు సంఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఈరోజు మన సహకారం కోసం రాజకీయ పార్టీలు పిలిచాము. వాళ్ళు మనకి ఈరోజు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర పోషించాలి. అదేవిధంగా ప్రజా సంఘాలు ఉన్నాయి. కాబట్టి దీని నిర్వహణని షార్ట్కట్ చేయాలని చెప్పి ట్రేడ్ యూనియన్స్ మేము అనుకున్నాము. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తారు. బాలరాజు గారు, చుక్కారావు గారు, యూసుఫ్ గారు. ఇక మిగతా యూనియన్లో అందరూ కూడా మనం పాల్గొంటాం, ఇంట్లో కూర్చుంటాము. ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కమ్రేడ్ అన్వేష్ గారు, ప్రజాబంధ కొంచెం మార్పు జరిగింది. సిపిఐ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ బోస్ గారు వేదిక మీద ఉన్నారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అన్వేష్ గారు, ప్రజాబంధ రాష్ట్ర నాయకులు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. కమ్రేడ్ కె గోవర్ధన్ గారు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. కమ్రేడ్ జేవి చలపతిరావు గారు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాడు. అట్లాగే కమ్రేడ్ మురారి గారు, ఎస్ఎస్సిఐ పార్టీ, వారిని రాష్ట్ర కార్యదర్శి గారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాడు. కమ్రేడ్ ప్రసాద్ గారు, సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి గారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక అట్లాగే రైతు సంఘాల నుంచి కమ్రేడ్ కశ్య పద్మ గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కమ్రేడ్ పి సుదర్శన్ గారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కమ్రేడ్ ఎం భిక్షపతి గారు, కమ్రేడ్ రాజ్ చంద్రశేఖర్ గారు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. కమ్రేడ్ ఎం భిక్షపతి గారు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి, వారి వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కమ్రేడ్ మండల వెంకన్న గారు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి, వారి వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కమ్రేడ్ టి సాగర్ గారు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు, వారి వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నారు. పెద్దలకు, మిత్రులారా, కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మద్దతు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు, ప్రజా అనుకూల విధానాలకై 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె
గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో 2024 ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కావడానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం 10/2/2024న నిర్వహిస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చి సమ్మె గ్రామీణ భారత్ బంద్ ప్రత్యక్షంగా పాల్గొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతుంది, అచ్చే దిన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏమీ జరగలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయి. బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయి. 2023లో పాలకులు కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. 2019-2022 మధ్య కాలంలో 1% ఉన్న బడా కార్పొరేట్ల వాస్తవిక ఆదాయం 30% వృద్ధి చెందగా పేదల వాస్తవ ఆదాయం 11% పడిపోయింది. స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల డిపాజిట్ వేస్తామన్న మాటను మర్చిపోయారు. మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా మారాయి. ధరలను నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ధరలు కనివిని ఎరగని రీతిలో 30% నుండి 56%కి పెరిగాయి. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243%కి పెంచింది. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. కనీస వేతనాలను నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది. సమ్మె హక్కును కాలరాస్తున్నది. పిఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. కాంట్రాక్ట్ లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నది. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించేందుకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఈపీఎఫ్ పెన్షన్ నెలకు 10,000 రూపాయలకు పెంపు, పాత పెన్షన్ ఓపీఎస్ స్కీమ్ పునరుద్ధరణకు కూరుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ నియమించకుండా జాప్యం చేయడం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతులను రద్దు చేయకపోవడం, కోల్ ఇండియాలో నిర్ణయించిన హైపవర్ వేతనాలను సింగరేణిలో అమలు చేయకపోవడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం నిరసిస్తున్నది. ఇప్పటికే పత్రికల్లో చూసుంటారు. అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల వేదిక ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలని తిప్పికొట్టడానికి జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమం నడిపినటువంటి రైతుల వేదిక ఉందో, పోరాట వేదిక, ఆ వేదిక తరఫున అట్లాగే సెంట్రల్ టీయూస్ అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల యొక్క ప్లాట్ఫామ్, జాయింట్ ప్లాట్ఫామ్ వేదిక, వీరి ఆధ్వర్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మరి భారతదేశంలో పెద్ద రాజకీయ మార్పు జరగడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అవకాశం ప్రజల ముందుకు రాబోతా ఉంది. మరి గత 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకుడిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ పరిపాలన తీరుతెన్నులు ఇప్పటికే మనందరం చూసాము, అనుభవించాము. దీని మీద అనేక రకాలైనటువంటి మరి అభిప్రాయాలు, అనేక రకాలైనటువంటి బాధలు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వర్గాలు, వివిధ సెక్షన్ల ప్రజానీకం కూడా ఉన్నారు. అదే సందర్భంలో ఈ 10 సంవత్సరాల పరిపాలన వల్ల లాభపడేటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. అందుకని అందరూ బాధపడే సెక్షన్ ఏం లేదు. కొద్ది శాతం దీనివల్ల బాగా లబ్ధి పొందినటువంటి కార్పొరేట్ శక్తులు, కొంత సంపన్న వర్గాలు మళ్ళీ తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. ఓట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. కానీ ఆ ప్రజలు ఓట్లు ఈ విధానాల ప్రాతిపదిక మీద, ఈ విధానాల మంచి చెడ్డలు, తీరుతెన్నులు ఆలోచించి ఓటు చేసేటువంటి పరిస్థితి ఉంటే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, అది పరిపక్వత చెందిన వ్యవస్థగా ఉంటుంది. కానీ వాళ్ళ భారతదేశంలో ఆ పరిస్థితి దాదాపు కనిపించట్లేదు. భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ద్వారా
ఇవాళ రాజకీయాల్లోకి మత భావజాలాన్ని జొప్పించడం ద్వారా, మత విశ్వాసాల్ని పెద్ద ఎత్తున కూడా రెచ్చగొట్టడం ద్వారా, వాటి సెంటిమెంట్ను ముందుకు తీసుకురావడం ద్వారా తాము ఇప్పటిదాకా అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా ప్రజలు మర్చిపోయి ఓటు చేసేటువంటి పద్ధతుల్లో ఒక రాజకీయ వ్యవస్థను మార్చేటువంటి దిశగా ఇవాళకి పరిపాలన సాగుతూ ఉంది. అందుకని మరి రాబోయే 1-2 నెలల్లో దేశ ప్రజలు రాజకీయ తీర్పు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టిస్తున్నటువంటి వర్గాల బాధ్యత ఏమిటి అనేది ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఇవాళ భారత్ వెలిగిపోతుంది, భారత్ అభివృద్ధి అవుతుంది, ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలోకి వస్తుంది, బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఇవాళ జీడిపి 7% అభివృద్ధి ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ సంపద సృష్టించేటువంటి వర్గాలు ఎవరు? ఇవాళ జీడిపి పెరగడానికి దోహదం చేస్తున్నటువంటి వర్గాలు ఎవరు అన్నప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి శ్రామిక వర్గం, కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, వీళ్ళ శ్రమ ద్వారా ఇవాళ సంపద సృష్టించబడుతుంది అనేది ఒక నగ్న సత్యం, ఒక వాస్తవం. కానీ ఈ వాస్తవం ఆ వర్గాలు అర్థం చేసుకోకుండా, ప్రజలందరూ అర్థం చేసుకోకుండా ఇవాళ ఒక మతోన్మాద రాజకీయాల ముసుగును ఇవాళ దేశం మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకని మన కర్తవ్యంగా ఇవాళ మతోన్మాద శక్తులు పెట్టరేగి ఇవాళ వాళ్ళ యొక్క సరళీకరణ విధానాలు, నయా ఉదారవాద విధానాలు ఏవైతే ఆర్థికవేత్తలు చెప్తున్నారో ఇవాళ ఆ విధానాల్ని అవలంబిస్తూ దేశ సంపదను, ప్రజల యొక్క సంపదను, ఒక రకంగా ప్రజలు ఇచ్చేటువంటి పన్నుల ద్వారా సమకూరినటువంటి వనరులను, సంపదను ఇవాళ వాళ్లకు అధికారం చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కొన్ని రకాల నిర్ణయాలు చేయడం వల్ల ఈ సంపదను కొల్లగొట్టే పద్ధతి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. దానికి పేర్లు ఏమైనా పెట్టవచ్చు, ప్రైవేటీకరణ అనొచ్చు, పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ 100% అనొచ్చు, లేకపోతే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పొచ్చు, లీజు కింద ఆస్తుల్ని కొల్లగొట్టే పద్ధతి కావచ్చు. అట్లాగే శ్రామిక వర్గాల మీద ఇవాళ కార్మిక చట్టాలని 29 రకాల కార్మిక చట్టాలని అవన్నీ రద్దు చేసి ఒక 4 రకాల లేబర్ కోడ్స్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన పద్ధతి దేశంలో అమల్లోకి వచ్చేటువంటి వాతావరణం ఏర్పడ్డది. అట్లాగే పని గంటలు 8 గంటల పనిదినాన్ని అపహాస్యం చేస్తూ 12 గంటల పనిదినం తీసుకొచ్చేటువంటి పద్ధతి, పెరుగుతున్నటువంటి ధరల్ని అరికట్టలేని ఈ ప్రభుత్వం ఇవాళ కనీస వేతనాలనైనా 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి నిపుణుల కమిటీలు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆక్ట్రాయిడ్ ఫార్ములాను అనుసరించి చేసినటువంటి లెక్కలు ఏవి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. అట్లాగే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఈపీఎస్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ కనీసం 10,000 రూపాయల పెన్షన్ ఉంటే తప్ప ఒక రిటైర్డ్ అయినటువంటి ఫ్యామిలీ బతికే పరిస్థితి లేదంటే దాని గురించి కూడా కనీసం చర్చించడానికి, మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి ప్రభుత్వం ఇవాళ దేశంలో ఉంది. అందుకని ఒకవైపు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ఇవాళ వ్యవసాయ కార్మికులు పనిదినాలు 200 రోజులు పనిదినాలు ఉండాలి, 600 వేతనం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జీడిపిని పెంచడానికి ఏ శ్రామిక వర్గం అయితే ఇవాళ కృషి చేస్తూ ఉందో వాళ్ళని ఇవాళ తొక్కిపెట్టి వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేసి సంపన్నుల కొమ్ముగాల్సినటువంటి ఆర్థిక విధానాలతోటి ఒకవైపు పరిపాలన చేస్తూ దీనివల్ల వచ్చేటువంటి అసంతృప్తి ప్రజల మీద పడకుండా మతోన్మాదాన్ని, హిందుత్వ భావజాలాన్ని, హిందుత్వ సెంటిమెంట్ను ముందుకు తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టేటువంటి పద్ధతి, దీనికి ఎఫిషియెంట్ ప్రధానమంత్రిగా, తిరుగులేని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తనకు తాను ఆవిష్కరించుకుంటూ మరి ఆయన బహిరంగంగానే చెప్తున్నాడు, 3వసారి అధికారం మాదే, 3వసారి ప్రధానమంత్రి నేనే. ఎందుకంటే రాజ్యాంగం లేదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేవు, అట్లాగే మినిమం ప్రజాస్వామ్య విలువలు లేవు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇవాళ అపహాస్యం పాలు చేసేటువంటి పద్ధతి, అట్లాగే ఒకే దేశం ఒకే ఎన్నిక ఇట్లాంటి నినాదాలతోటి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ ఆధిపత్య భావజాలాన్ని ఇవాళ ప్రజల మీద రుద్దేటువంటి ఈ పరిస్థితుల్లో మరి రీసెంట్గా మనం చూసాం, అయోధ్య వివాదం చాలా రోజులు నడిచింది దేశంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అదొక ట్రస్ట్, అక్కడ దేవాలయం కట్టుకోవచ్చు, విగ్రహాలు పెట్టవచ్చు, పూజలు జరుపుకోవచ్చు, ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. కానీ స్వయంగా ప్రజల చేత ఎన్నుకోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి స్వయంగా నడుముగట్టి ఆ రకంగా ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతి మనం చూసాం. అది అంతవరకే కాకుండా ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇది ప్రతి ఇంటికి
సమాచారం చేరేట్టుగా, ఈ మత విశ్వాసాలు చేరేట్టుగా ఒక పథకం రచించి దాన్ని అమలు చేసినటువంటి పద్ధతి చూసాం. మరి ఇదంతా జరుగుతూ ఉంటే ఈ దేశంలో శ్రామిక శక్తులు, ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ శక్తులు, అట్లాగే ప్రజాస్వామిక వాదులు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు, ప్రతిపక్షాలు, మనం కూడా ఇవాళ మన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఒక దేశభక్తియుత రాజకీయమైన మన ప్రజల్ని మనం కాపాడుకొని, ప్రజలంటే మన శ్రామిక వర్గాల్ని, వాళ్ళ సంపద సృష్టించేటువంటి పేదల్ని వాళ్ళ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకని ఈ అంశాల మీద గడప గడపకు వెళ్ళాలి, ఈ విషయాలు చేరవేయాలి, కరపత్రాలు పంచాలి. ఆ రకంగా ప్రజల్ని పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలి. పొలాల్లో, గ్రామాల్లో ఇవాళ రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని కూడా ఈ విషయాల మీద చైతన్యం చేయాలని చెప్పి ఇప్పటికే ఈ సంఘాలు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాయి.